దేశానికి వెలకట్టలేని సేవలను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి పొంగిపొర్లింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి రవీందర్ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే ఈసారి ఉస్మానియా గడ్డ మీద ఒకటి కాదు 2 జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అదేంటి అనుకుంటున్నారా? అవును, ఒకటేమో రిపబ్లిక్ డే సందర్భంగా ఎగరేసే జెండా, మరొకటేమో 365 రోజులు విద్యార్థుల గుండెల్లో భారత మాతను గుర్తు చేసే జెండా. సరిగ్గా ఆర్ట్స్ కళాశాల భవనానికి అభిముఖంగా 65 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ జాతీయ జెండాను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన సువర్ణ మీడియాతో మాట్లాడారు. ఒక ఐకానిక్ బిల్డింగ్ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక జాతీయ పతాకం కనుక ఉన్నట్లయితే దీనికి అందాన్ని ఇంకా ఇనుమడింపజేస్తున్నటువంటి ఉద్దేశంతో మేము ఎంవిఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీని అప్రోచ్ చేయగానే వాళ్ళు ముందుకొచ్చి దాదాపు 15 లక్షల రూపాయల వ్యయంతో ఈ హై రైజ్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సెంట్రల్ యూనివర్సిటీస్లలో దేశంలో అక్కడిక్కడ పోయినప్పుడు మనకు జాతీయ పతాకం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటిది ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే 75 వసంతాల ఇండిపెండెన్స్ డేని కూడా జరుపుకోవడం. ఆ కాంటెక్స్లో 75th రిపబ్లిక్ డే కాంటెక్స్లో ఐ థింక్ ఈ పోల్ ఉండడం శాశ్వతంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడానికి ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. దీని నిర్వహణ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు జాతీయ పతాకాన్ని రోజంతా ఉంచొద్దు అని అంటారు కదా, 5 గంటల తర్వాత తీసేయాలి అట్లా. లేదు, ఇవి దిస్ ఫ్లాగ్ కంటిన్యూ అవుతుంది 365 డేస్. అది మనం ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్ డే చేసినప్పుడు మట్టుకు మాత్రం ఈవినింగ్ తీసేయాల్సి ఉంటుంది. బట్ దిస్ 365 డేస్ కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి ఇది అంటే ఉస్మానియా ప్రాంగణానికి ఇది ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా మార్చాలనే ఉద్దేశంతో already happening place. Yes, it's much more, it's addition to the Usmania beauty, and that's why I think which have established this one. And adjacent that centenary pylon kuda rabotundi. Chala beautiful structure rabotundi. అండ్ అలాగే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ రోడ్ కానీ ఇదంతా వెహికల్స్ రాకుండా క్లోజ్ చేసేసి దీనికి ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు. సో దాని గురించి కొంచెం చెప్పండి. క్యాంపస్ మొత్తం మీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ క్యాంపస్ తీసుకున్నా అది క్లోజ్డ్ క్యాంపస్ ఉంటుంది. మనకు అంటే నిజాం ఏర్పాటు చేసినప్పుడు అతను ఊహించి ఉండడు ఇంత క్రౌడ్ అవుతుంది, ఇంత జనాభా బయట యూనివర్సిటీ బయట సిటీ వస్తుందని ఊహించుండదు. కాబట్టి యూనివర్సిటీ మధ్యలోకి వెళ్ళి రోడ్ పోవడం అనేటువంటిది అవుతుందో అది చాలా స్టూడెంట్స్కు టీచర్స్కి అందరికీ ఒక ఇన్కన్వీనియన్స్, లాట్ ఆఫ్ పొల్యూషన్. ఎవరు విద్యార్థులు కాదో తెలియదు, బయట వాళ్ళు చాలామంది రావడం జరుగుతాం. దీనివల్ల మాకు చాలా ఇన్కన్వీనియన్స్ మేము ఫేస్ చేస్తాం. దాన్ని ఆలోచించే ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపించినప్పుడు ఆ బైపాస్ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగింది. అది త్వరలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కడి వరకు గోడను కన్స్ట్రక్ట్ చేసి మొత్తం టోటల్గా క్యాంపస్ అంతా కూడా బ్యూటిఫుల్ క్యాంపస్. సార్, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో, మరి ఎలాంటి ఓయూకి ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతుంది ఏమన్నా మాట్లాడాము. యూనివర్సిటీ అనేటువంటిది అకాడమిక్స్ అనేటువంటివి ఇట్ ఇస్ నథింగ్ టు డు ద పాలిటిక్స్ కాదు, అంటే మన ప్రభుత్వం మనకి నిధులు కేటాయించాలి కదా. ప్రయత్నం చేశాము, ఇప్పుడు కూడా చేశాము. ఆల్రెడీ మన బడ్జెట్ ప్రపోజల్స్ లో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఏం కావాలో అనేటువంటి మేము ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను రివీల్ చేయడం బాధ్యత కాదు, అది త్వరలో మాట్లాడారా మొత్తానికి మాట్లాడాము. మేము ఒక 5 పాయింట్ ఎజెండాను కూడా ఇవ్వడం జరిగింది. ఆ 5 పాయింట్స్ ఎజెండాలో 21 పాయింట్ ఎజెండాలోకి వెళ్ళి 5 పాయింట్ ఎజెండా తీసాము. 5 పాయింట్ ఎజెండాలో ఏమొస్తాయో వేచి చూద్దాం. డెఫినెట్ గా ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కి ఇస్తామని చెప్పడం జరిగింది.
డెఫినెట్ గా అది అంటే వస్తుంది. ఎలాంటి పరంగా ఉండబోతుంది, అంటే భవనాల పరంగా ఉండబోతుందా, ఉద్యోగ Overall- నియామకాల పరంగా overall ఉంటుందా, overall ఉంటుంది. విద్యార్థులకు ఏ అందుకే విధంగా అంటున్నా. సహాయపడుతుంది? It is too early to conclude. ఓకే సార్, థ్యాంక్ యూ సో Thank you. మచ్ సార్. ఓయూ విద్యార్థులు దేశభక్తితో గల సామాజిక శక్తులు, అత్యంత చురుకైన పదునైన మనస్తత్వం గలవారు. కానీ ప్రభుత్వ ఉద్యోగ వేటలో పడి సరైన ఫలితం దక్కకపోతే చిన్నబుచ్చుకునే హృదయాలు లేకపోలేదు. అయితే భవిష్యత్తుపై నమ్మకం ఉంచి విద్యార్థులు సమన్వయం పాటించాలని, తమ నైపుణ్యాలను కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వృధా చేయకుండా ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య చింతా గణేష్. 5 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వల్ల ఏం జరగబోతోంది? అంటే ఈ 65 అడుగుల ఎత్తున్నటువంటి ఈ ఫ్లాగ్ పోస్ట్ని ఆవిష్కరించడం వల్ల ఈ ఆర్ట్స్ కళాశాల ముందు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులలో ఒక జాతీయ భావం, ఒక దేశభక్తి అనేటటువంటిది పెరగటానికి అవకాశం ఉంది. అంటే మనకు నేషనల్ ఫ్లాగ్ అనేటటువంటిది, జాతీయ జెండా అనేటటువంటిది మొత్తం భారత జాతికి ఒక చిహ్నం. కాబట్టి ఈ నేషనల్ ఫ్లాగ్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా మనమందరం భారతీయులము, ఈ భారతీయ సంస్కృతిని మనము కొనసాగించాలి అనేటటువంటి భావన విద్యార్థులందరిలో కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. రైట్. అయితే మన వాళ్ళు ప్రాంతాల గురించి కొట్టుకుంటూ ఉంటారు కదా, సో అది పోగొడదామనే ఒక ఆలోచన ఏమన్నా ఉందా, లేకపోతే ఇన్ జనరల్ ఏమన్నా పెట్టారు? అంటే వాస్తవికంగా భారతీయ సమాజం అనేటటువంటిదే చాలా వైవిధ్యపూరితమైనటువంటి సమాజం. అయితే మనము గత 75 సంవత్సరాలుగా కనుక చూసినట్లయితే వివిధ ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్రాలు కావాలనేటువంటి ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా జాతీయత భావం అనేటటువంటిది ఎక్కడా పోలేదు. అయితే ఒకటి, ఇలాంటి నేషనల్ ఫ్లాగ్స్ అనేటటువంటి వాటిని పెట్టడం వల్ల, ప్రతిరోజు ఆ నేషనల్ ఫ్లాగ్ని చూడటం వల్ల ముఖ్యంగా యువతలో ఒక జాతీయత భావం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం అనేటటువంటిది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సొసైటీ ఇన్ ద వరల్డ్. మనకు మతపరంగా కానీ, భాషల పరంగా కానీ, జాతుల పరంగా కానీ ఒక వైవిధ్యత అనేటువంటిది ఉంది. అయినా మనం ఏమంటాం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇన్ని వైవిధ్యతలు ఉన్నప్పటికీ కూడా భారతీయ ప్రజలందరూ కూడా ఈ జాతీయ చిహ్నం, అంటే జాతీయ జెండా యొక్క ప్రభావం వల్ల అందరము ఐక్యంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని ప్రాంతీయ ఉద్యమాలు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా జాతీయతా భావానికి థ్రెట్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడలేదు. అది కొనసాగుతుంది అని నేను భావిస్తున్నాను. ఓకే సార్. సో గత ప్రభుత్వంలో అయితే మన ఓయూ విద్యార్థులందరూ కూడా నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఉద్యోగాలు నియామకాలు జరగలేదని చాలా బాధపడ్డ పరిస్థితులు చూసాము. మరి ఈ ప్రభుత్వంలో అయినా వాళ్ళ ఆశలు నెరవేరబోతున్నాయి అనుకుంటున్నారా మీరు? నెరవేరుతాయని నేను ఆశిస్తున్నాను. వాస్తవికంగా గత ప్రభుత్వ కాలంలోనే ఏ ఆశయాల కోసం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది కొనసాగిందో అందులో ప్రధానమైనటువంటిది ఉద్యోగాల నియామకాలు. సరే, కొంతమేరకు జరిగినప్పటికీ చాలా వరకు యువత ఆశించినటువంటి విధంగా జరగలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఆ విషయం చాలా స్పష్టంగా అవగాహన ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రులు కానీ చాలా రిపీటెడ్గా చెప్తున్నారు, మా మొదటి ఎజెండా రిక్రూట్మెంట్ అని చెప్పి. సో తప్పనిసరిగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది కనుక కొనసాగినట్లయితే యువతలో అశాంతి అనేటువంటిది చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ఒకటేనండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరున్నా కూడా, మెంబర్స్ ఎవరు ఉన్నా కూడా వారిలో ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే ఒక కమిట్మెంట్, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఎట్టి పరిస్థితులలో కూడా ఇతరుల యొక్క జోక్యం లేకుండా, ఇతరుల యొక్క
ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది లేకుండా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది చాలా ట్రాన్స్పరెంట్గా జరపాలి. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించే టీఎస్పీఎస్సీ చైర్మన్ను నియమించింది కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. గతంలో పేపర్ లీకేజ్ సమయంలో కానీ ఆ నిందితులను సరిగ్గా అరెస్ట్ చేయలేకపోయారని, లేదంటే వాళ్ళపైన సరైన యాక్షన్ తీసుకోలేదని ఆరోపణలు నెలకొన్న సందర్భంలో మళ్ళీ ఆయననే తీసుకొచ్చి ఆయనకి అధికారం కట్టబెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న. కరెక్టే, కానీ మరి ప్రభుత్వానికి ఏవో కొన్ని అంచనాలు ఉండి ఉంటాయి. అంటే ఒక హైయెస్ట్ పొజిషన్కి ఒక పర్సన్ను సెలెక్ట్ చేసినారు అని అంటే ప్రభుత్వానికి కూడా ఏదో కొన్ని అంచనాలు ఉండి ఉంటాయి. అందులో నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆయన ఒక డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో అంటే ముఖ్యంగా పోలీస్ అధికారులతో సంబంధాలు అనేటువంటి ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జామినేషన్ అనేటటువంటి దాన్ని పకడ్బందీగా కండక్ట్ చేయటానికి ఆయనకి ఇబ్బంది అనేటటువంటిది ఏమి ఉండకపోవచ్చు. చాలా అంటే పటిష్టమైనటువంటి పద్ధతులలో ఏ రకంగా కూడా అంటే ఇప్పుడు పేపర్ లీకేజెస్ కానీ లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి ప్రాసెస్లో సెంటర్స్ అలాట్మెంట్ కానీ ఆ సెంటర్లలో ఎగ్జామినేషన్ జరిగేటటువంటి ప్రాసెస్లో ఏ రకంగా కాపీయింగ్ జరగకుండా నివారించడం కానీ ఈ విధంగా అంటే కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. సో ఆ టాస్క్లో బహుశా ఆయనకు పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి అనుభవం అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో బహుశా ఆయనను చైర్మన్గా అపాయింట్ చేసినారేమో అని అనుకుంటున్నాను. రైట్. ఫైనల్గా ఇప్పుడు ఉద్యోగాలు రాకపోతే చాలా మంది యువత డిప్రెషన్కి లోనైపోయి ఆ ఉద్యోగాలు అంటే పోస్ట్ పోన్ అవ్వడం, క్యాన్సిల్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటే ఇక రాదేమో, మేమేం సాధించలేమో అని నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ప్రభుత్వ ఉద్యోగం అంత ఇంపార్టెంటా ఒక విద్యార్థికి? ఇంకా వాళ్ళు ఏం చేసుకోలేరా? ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే వాళ్ళ జీవితం అయిపోయినట్టేనా? అంటే వాస్తవికంగా నేను యువతకు నా మెసేజ్ ఏమిటి అని అంటే వ్యక్తి జీవితం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్నింటినీ గనక సరి అయినటువంటి దిశలో వినియోగించుకుంటే ఏదైనా కూడా సాధించవచ్చు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరిని తీసుకున్నా గొప్ప శాస్త్రవేత్తలు కానీ గొప్ప రాజకీయవేత్తలు కానీ లేదా అకాడమిషియన్స్ కానీ అందరూ కూడా ఒక మామూలు స్థాయి నుండి తమ శక్తియుక్తుల్ని సంపూర్ణంగా వాడుకుంటూ పైకి వచ్చినటువంటి వాళ్ళు. ఎస్, డెఫినెట్లీ ఉద్యోగం అనేటటువంటిది జనరల్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో నుండి ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి యువత ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటిది ఒక అల్టిమేట్ గోల్గా పెట్టుకోకూడదు. అదొక్కటే అల్టిమేట్ గోల్ కాదు. అందువల్ల నేను ఇక్కడ ప్రభుత్వానికి కూడా నేను విన్నవించేది కూడా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మనకు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బిజినెసెస్ కూడా చాలా ఆపర్చునిటీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అందువల్ల ఏంటంటే నేను నా సలహా ఏంటంటే ప్రతి జిల్లాలో ఈవెన్ మండల స్థాయిలో కూడా యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి. ఇవాళ మనకు మొత్తం హోల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని లోపాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ లోపాలు అనేటటువంటి వాటిని సరిదిద్దాలి. అంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి నుండే ఒక ప్రొఫెషనల్ స్కిల్స్ అనేటటువంటివి కనుక విద్యార్థులకు కనుక కల్పించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్లో ఈ ఇంటర్నేషనల్ జాబ్ మార్కెట్లో ఎక్కడైనా కూడా వాళ్ళు ఉద్యోగం సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగం అనేటువంటిది కేవలం మనకు తెలంగాణ ప్రాంతంలోనే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనేటువంటిది ఏం లేదు. ఇవాళ మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన తెలంగాణ ప్రజలు దాదాపు చాలా దేశాలలో వివిధ వృత్తులలో వివిధ సెక్టర్స్లలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి యువత ఏంటంటే మెయిన్గా ఈ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ ఇలాంటి వాటిని బాగా పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఇంకా బెస్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరికే అవకాశం. వాళ్ళలో కనుక క్రియేటివ్ ఐడియాస్ కనుక ఉంటే
సొంతంగా కూడా వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక స్టార్టప్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళే ఇంకొక 10 మందికి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ద హోల్ వరల్డ్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. టెక్నాలజీ అనేటటువంటిది చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి విద్యార్థులు ఎప్పుడైనా కూడా నిరాశ నిస్పృహ అనేటటువంటిది తమ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వోద్యోగం అనడానికి ప్రయత్నం ఒక టాస్క్ మాత్రమే. ఆ టాస్క్లో కాని పక్షంలో ఆల్టర్నేట్ అనేటువంటివి చాలా ఉన్నాయి. వాటిని చూస్ చేసుకోవాలా. తమ జీవితాన్ని అంటే ఒక ఉజ్వల భవిష్యత్తును తమకు తామే క్రియేట్ చేసుకోవాలి. రైట్, వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు చెప్పినట్టుగానే మన ఆచార్యులంతా కూడా విద్యార్థులలో ఇదే ఆత్మవిశ్వాసం నింపి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగమే అల్టిమేట్ గోల్ గా ఆ మైండ్ సెట్ తీసేస్తే చాలా వరకు సమాజం బాగుపడుతుందని మా అభిప్రాయం. విద్యార్థులకు కూడా నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా మనము నిరాశ నిస్పృహ గనక డెవలప్ చేసుకుంటే మనం ఏం సాధించలేము. రెండవది, ఆత్మహత్య అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరీ ప్రాబ్లం. ఇప్పుడు నిరుద్యోగం అనేటటువంటిది ఒక తాత్కాలిక సమస్య. దానికి మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఆత్మహత్యను పర్మనెంట్ సొల్యూషన్గా తీసుకోకూడదు. కాబట్టి విద్యార్థులు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలి. ఆయా మార్గాలలో ప్రయత్నాలు అనేటువంటివి కొనసాగించాలి. దినోత్సవ శుభాకాంక్షలు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ విని ఎరగని విధంగా ఈసారి వజ్రోత్సవ వేడుక చాలా ఘనంగా జరిగింది. 65 ఫీట్ల ఎత్తు ఉన్న పోల్ మీద ఈరోజు జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఇది చారిత్రాత్మకమైంది. ఇంకొకటి, అంతకుముందు వైస్ ఛాన్సలర్స్ చాలామంది వచ్చారు వెళ్ళారు, కానీ ఈ వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్ గారు వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. అంతకుముందు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఒక వైస్ ఛాన్సలర్ వస్తుండే ఆ పతాకాన్ని ఆవిష్కరిస్తుండే, వందన స్వీకరణ తీసుకొని ఇంకా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోతుండే. అయితే ఇప్పుడు వచ్చిన వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అది చాలా నచ్చింది నాకు, మిగతా వారికి కూడా. ఎందుకంటే వారు వచ్చి పతాకావిష్కరణ అయిన తర్వాత ఆయన హృదయాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక కార్యక్రమాల గురించి, అభివృద్ధిని గురించి ఆయన వివరించడం చాలా ఆనందదాయకం. అప్పటికప్పుడు మనం పేపర్లలో చదువుతుంటాము, చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ ఆయన ముఖతః వినడం చాలా గ్రేట్ అనిపించింది నాకు, ఆనందదాయకం కూడా. ఈసారి ఇంకా విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కల్పించబోతున్నారు మరి డాక్టర్ రవీందర్ గారు? వారు మే వరకు ఉంటారు కాబట్టి ఆ సదుపాయాల గురించి ఎక్కువగా వివరించలేదు, కానీ చాలా వరకు మాత్రం ఆయన వచ్చిన ప్రగతి పదంలోనే నడుస్తుంది అని నేను భావిస్తున్నాను. నా పర్సనల్ అభిప్రాయం, అంటే వ్యక్తిగత అభిప్రాయం, నాకంటే బాగా తెలుగు నువ్వే మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్. Athletic track, exclusive swimming pool also, which is also going to ready in the girls hostels premises. Tennis court is also on the pipeline. Again on 29th, the history of Usmania University, which is going to inaugurate by the Honorable Minister Kishan Reddy Garu on 29th evening, the synthetic track, and at the same time the history of Usmania University, sound and light. It was inaugurated only dynamic lights in lighting system on 29th, which are going to provide to the people, students and faculty that the history of Usmania University, the legacy of Usmania University, the 30 minutes movie and voiceover which is coming to realize on 29th. But it is a new practice which we have introduced in this Usmania University. Maybe in the central universities and IITs and IIMs, but in Usmania University to have a linkage between industry and academia,
5 professors which have appointed under professor of practice. Similarly, recently which have also written to the government of Telangana, the TSPSC also conducted tests for the group 4. 375 non-teaching staff is about to come to Osmania University, and recently we had a meeting with the government and we proposed many things for the overall development of this university, including teaching recruitment and other activities also. In the coming budget, we hope that most of the positive things and positive budget allocation might come to Osmania University. And I proudly say that you also check with the earlier history. Never in the history of Osmania University, we conducted 5 career advancement schemes for the teachers. 99.8% teachers benefited. Only 0.2% teachers, because of various reasons, they could not get. There's a lot of hue and cry. And at the same time, we have fulfilled the non-teaching positions, promotions from attender to deputy registrar level. UBD also, University Building Division also, we have given permission of promotions. And also, compassionate appointment within 1 week, 10 days, which have completed. It's never in the history of Osmania University. So we have gone telling, I think, many activities which you have initiated. I think all these activities are evident. Also appointed ombudsman, particularly to solve the problems of the Osmania University and growing grievances of the teachers and students. And also, with the positive approach of administration, when we approach the people, they come forward and where we established the Osmania Foundation under Section 8 company, ATG income tax exemption, almost all NTPC, Coal India, Singareni Collieries, Electricity Department of Telangana liberally contributed. Almost 1,000 students can accommodate in that. So likewise, and it's my responsibility to inform to all of you that you might have visited, but at the same time, all the universities are closed campus. You see that how many vehicles are moving from this side. We requested, the earlier government sanctioned 16 crores for bypass road. Almost all 50% of the bypass road is completed. Very soon that's going to available for us. Then the entire this campus is for the closed campus. That's going to be the dream of the many teachers and students. That would be a great achievement of this university. And at the same time, Pule Ambedkar Institute of Inclusive Studies, establishment of Mahalakabai Chanda Center for Women Studies. How many of you know about Mahalakabai Chanda? I don't know. But on 29th, you are going to listen her contribution. She gave 1,400 acres of Adikmet Jagir, that is this land. She gave, remember her sacrifices or contributions, which we established the center that known as the Mahalakabai Chanda Center for Women Studies. Like I think, generally teachers have the habit of to take the 50 minutes class, but I don't want to take much of your time. And all our works is also speaks, no need. Very soon, within 10 days, we are going to inaugurate the centenary pylon, the 100 years of Osmania University, that symbolizes, which is adjacent to this place. Arts College is going to be the happening place.
sound and light system, centenary pylon, high-rise pole, cultural activities, and so on and so forth. Different parts and cutting the cakes and leaving the dust here. That became a big problem. You celebrate at your home. You enjoy this place. Maintain cleanliness in front of the Arts College. That is our responsibility. We have to protect this monument. With these few words, once again, I'm happy and Republic Day to all of you. We have to oblige and continue the values of the Constitution. Finally, Jai Usmania, Jai Ho Usmania, Jai Telangana, Jai Bharat. వేడుకను చాలా వైభవంగా మనం జరుపుకుంటున్నాము. ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య చింతా గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడుతున్నది. విద్యార్థులందరూ కూడా మరోసారి ఇందాక ఆచార్య రవీందర్ గారు చెప్పినట్టుగా 65 ఫీట్ల ఎత్తు ఉన్న పోల్ మీద ఈరోజు జాతీయ పతాకం రెపరెపలాడబోతుంది. మనందరికీ కనుల విందుగా ఉంటుంది. అది శాశ్వతంగా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెపరెపలాడే విధంగా ఈరోజు ఆవిష్కరించబోతున్నారు. కాబట్టి మనమందరం కూడా అక్కడికి చేరుకోవాలని మనవి చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మనమందరము ఇక్కడ ఉస్మానియా క్యాబ్ సౌనీర్ స్టోర్ని ఈరోజు ఇనాగరేషన్ చేస్తారు ఆచార్య రవీందర్ గారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవాలని కూడా నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఆ తర్వాత